అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల ముతుకూరు కాలువను పట్టించుకోని కాకాని నేడు కాలువల గురించి అబద్ధాలు అనర్గళంగా మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మండలంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులతో కలిసి మల్లికార్జున యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆదివారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తికి కాలువల్లో గుర్రపు డెక్క ఎన్ని రోజులకు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగకూడదని అధికారులను హెచ్చరించే తమ నాయకుడు సోమిరెడ్డికి అవినీతి మరకలు అంటించాలని చూడొద్దు అంటూ హితవు పలికారు. బ్రహ్మదేవం సాగునీటి సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ పంట వేసేటప్పుడు తవ్వకాలు చేస్తామని, ఇరిగేషన్ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. చేసిన పనులకే బిల్లులు రాకపోతే దొంగ బిల్లులు ఎవరు ఇచ్చారని పెడతాపోలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు సన్నారెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పంటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు మునుకూరు మురళీధర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నర్సారెడ్డి, శంకర్రాజు తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున ముత్తుకూరు మండలం జంగాలగడ్డ దగ్గరకి ఒక పిట్టల దొర వచ్చినాడు. ఈ పిట్టల దొర అంటే గతంలో మేము చిన్నపిల్లలు చూస్తుండేవాళ్ళం. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అట్లాంటిది మనకు పిట్టల దొర తయారైనాడు. మనకి ఈ కాక వచ్చాడు అంటే అబద్ధాలు కూడా అంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడంటే కాక టాలెంట్ ఎంత గొప్పదో అర్థం కాకుండా ఉంది. ఈ రోజు ఆయన వచ్చే సోమిరెడ్డి అవినీతి చిట్టా అంట. అసలు నీ చిట్టాల శుభ్రాడు నువ్వు చిట్టాలు నీ దగ్గర ఉన్నాయి. మా సోమిరెడ్డికి చిట్టాలను అంటించాలని నువ్వు చేయాలంటే కుదరదు. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే కాలువలు శాంక్షన్ చేస్తే తమర పరిపాలనలో 3.5 సంవత్సరంగా కృష్ణాపట్నం కాలువని పట్టించుకున్న పాపాన్ని లేకపోతే ఈ రోజు చంద్రమోహన్ రాగానే గత 1.5 సంవత్సరం క్రితం టెండర్లు పిలిచి ఆ కాలువ పని చేస్తుంటే మీ పార్టీ నాయకులు కూడా వచ్చి ఆ కాలువ దగ్గర నిలబడి చూస్తున్నారు. ఇది పని జరుగుతుంటే అప్పుడు నువ్వు గాడిదలు కాస్తున్నా ఎవరు శంకరావుతున్నావు. అప్పుడు కనిపిల్ల నీకు పని చేసేటప్పుడు 1.5 సంవత్సరం అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ గుర్రపటాక వస్తుంది. గుర్రపటాక ఎందుకు వస్తుంది? నీళ్లు ఉన్నప్పుడు గుర్రపటాక రాకుండా ఉంటుందా, పచ్చిగడ్డి రాకుండా ఉంటుందా? ఒక పద్ధతి ఉండాలి. ఈ రోజు చంద్రమోహన్ గారు కాలువ వస్తే ఆయన ఎక్కడ ఒక్క కాలువలో కానీ చెరువులో కానీ ఆయన జోక్యం చేసిన పాపం పోలా. ఇక్కడ లోకల్ రైతుల్ని వాళ్ళే చేసుకున్నారు. మళ్ళీ మా ఆఫీసులో మా వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి కాలువల పనులు అవినీతి జరిగితే నేను మన నాయకులైన సరే ఒప్పుకొని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు అవినీతి మరకలండి చూస్తూ ఉండవు. నీకు ఒకటి ఉన్నట్టుంది. నీకు రోడ్డు ఉంది, అబద్ధాలు చెప్తే కొంతమంది అబద్ధాలు చెప్పకపోతే తలగా పగిలిపోద్దంట. అట్లా నీకేదో శాపం ఉన్నట్టుంది. నీకు ఆ శాపానికి ఏదో సమస్య ఉంటే మేము చేస్తాం. ముందు నీ పద్ధతి మార్చుకో. గతంలో మన చంద్రమోహన్ గారిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసినావు. సింగపూర్లో ఆస్తులు అన్నావు, అక్కడ ఆస్తులు ఇక్కడ ఆస్తులు అన్నావు. తప్పించుకో కాగితాలు టేబుల్ మీద పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఈ రోజు కోర్టుకి ఏం పోయి చెప్తున్నావు? నాకు తెలీదు, ఎవరో ఇస్తే పేపర్లు ఇచ్చారు పెట్టారంటున్నావు. సిగ్గులే నీగా అట్లా మాట్లాడాక. అదే మాట ఇప్పుడు ప్రజల్లో నువ్వు వచ్చి అబద్ధాలను మాట్లాడుతున్నావే. నీ నోటికున్న కోర్టులు చెప్పింది ఒక మాట జనాల ముందు చెప్పేవా? నేను ఎవడో ఇస్తే ఇచ్చాను, నాకు పొరపాటు అయిపోయింది, మా మాట మాట్లాడలేము జనాల్లో. ఇక్కడ మాత్రం చంద్రమోహన్ చెప్తావు. కోర్టులో పోయిస్తే అక్కడ మాత్రం నాకు తెలీదు, అదేదో జరిగింది చెప్తావు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. నీకు ఆ పద్ధతులు మార్చుకోవడం కోసం నీకేమైనా యాగం చేయమని చేస్తాం స్వామి. కాక నువ్వు మారు కాక, నువ్వు మారి ప్రజలకి ఉపయోగపడే పనుల కోసం పాకులాడుతా కాక. ఈ రోజు పనిచేసే వాళ్ళ మీద బురదలబా కాక. నువ్వు నీ కోసం మళ్ళీ చెప్తున్నావు. తెలుగుదేశం పార్టీది అభివృద్ధి, నీది దుర్బుద్ధి. ఇదే పరిస్థితి. మాకు ముత్తుకూరు మండలం సాగునీటి సంఘం మేమంతా ఆలోచన ఏంటంటే, ఏ కాలం అయినా తువ్వేటప్పుడు మాలకేల కాలం పోయినసారి వచ్చినప్పుడు అప్పుడు ఎడగారప్పుడు ఎవ్వరు వేయనన్నారు. కాలం ఇప్పుడు తవ్వద్దంటే కారు వేసినప్పుడు తవ్వమన్నారు. ఆ కారు వేసినప్పుడే తవ్వటం జరిగింది. అట్లా ఇప్పుడు కూడా ఏదైనా సరే కారు వేసే ప్రాంతంలో అర్జెంటుగా నీళ్లు పారేదానికి తువ్విస్తున్నాం. లేని చోట ఆపేసి పెద్ద కారు వేసినప్పుడు తువ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కృష్ణాపట్నం కాలం 1.5 సంవత్సరం నాడు టెండర్ వేసి SDMFలో వర్క్ చేయడం జరిగింది. ఆ 1.5 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జరగలే. మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ అయ్యి ONDBలో పనిచేయాల్సి ఉంది. అది తొందరగా వేసి దాన్ని టెండర్ వేసి టెండర్ ద్వారా కృష్ణాపట్నం కాలువ కూడా తవ్వాల్సినట్టుంది. అట్నే ముత్తుకూరు కాలువ కూడా మొన్న కాలుకి ఇక్కడ ఉండేటువంటి సాగునీటి ప్రెసిడెంట్ BJP రవీంద్ర రెడ్డి గారు తవ్వారు. అది క్లియర్ అయిపోయింది. ఆ కృష్ణాపట్నం కాలువ ఇప్పటిదాకా తవ్వలేదు. కృష్ణాపట్నం కాలువ అంటే నెల్లూరు దగ్గర నుంచి బ్రహ్మదేవం చెక్కల దాకా కృష్ణాపట్నం కాలువ. దాని పని కూడా టెండర్ వేసి స్టార్ట్ చేస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి మోసాలు చేయటం కానీ స్వతహాగా మా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటికి అంగీకరించడం. ప్రతిదాని ఫోటోలు ఉన్నాయి.
లస్కర్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి, ఏఈ గారి దగ్గర ఇచ్చాము. ఎవరు కూడా ఇటువంటివి మేము ప్రోత్సహించం, ఆయన ప్రోత్సహించడం. అటువంటి వాటికి మేము ఎప్పుడు మీరు ఇంకా మాతో అనుకూలించి మీకు ఏదన్నా రైతుల దగ్గర మీరుంటే ప్రతిపక్ష నాయకులుగా సూచనలు ఇస్తే, అటువంటి ఏదైనా ఉంటే, ఏదైనా పొరపాట్లు ఉన్నా దాన్ని సరిదిద్ది రైతులకు కావాల్సినటువంటి చేసి, రైతులకు న్యాయం చేసి, రైతులకు కావాల్సినటువంటి పనులన్నీ చేయడానికి మేము కలిసి చేస్తే బాగుంటుంది. జరగని కూడా మీరు అట్లా చెప్పి ప్రజల్లో అపోహ సృష్టించొద్దు. ఏదైనా సరే మీరు కావాలంటే పీడబ్ల్యూడీ వాళ్ళ దగ్గర ఏవి శాంక్షన్ అయినాయి, ఏవి శాంక్షన్ కాలేదు వాళ్ళని అడిగినా లేకపోతే మమ్మల్ని అడిగినా మేమైనా చెప్తాము. అటువంటి అవకతవకలు ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొరపాట్లు ఏమి జరగలేదు, అది మేము గ్యారెంటీ చెబుతున్నాం. మీరు జనంలో అటువంటి పొరపాట్లు క్రియేట్ చేయొద్దని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే జరగనివి కూడా జరిగినట్లుగా చెప్పొద్దు. మన అందరం కలిసి రైతులకు కావాల్సినటువంటి అవన్నీ తీసేదానికి ప్రయత్నం చేసి, రైతులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము మా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో చేస్తాము. దీంట్లో అసలు చంద్రమోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ చేయకుండానే బిల్లులు మేము సంతకాలు పెట్టాలి, ఫోటోలు ఎత్తాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఇటువంటి అవకతవక జరగలేదని మీకు వివరంగా వివరణిస్తున్నాం. హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుగుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. గ్రామ కొలువు కార్యక్రమాలకు భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మే 17వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ సోమవారం వరకు. మే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తదుపరి గిన్నెభిక్షం, మైలు తీర్పు కార్యక్రమాలు నిర్వహించబడును. మధ్యాహ్నం నూతన గంగపెట్టి ఆవిష్కరణ, రాత్రి గంగపెట్టి గ్రామోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరుగును. మే 18వ తేదీ సోమవారం ఉదయం పోతురాజు గ్రామోత్సవం, కంకణాలు కార్యక్రమం. సాయంత్రం బోనాలు, గ్రామ పొంగళ్లు, రాత్రి ధ్వజారోహణం మరియు కుంభం కార్యక్రమాలతో గ్రామ కురుపు మహోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తి శ్రద్ధలతో జరుగు ఈ మహోత్సవాలకు భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. మీ చింతాలమ్మ సేవకులు శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుకుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా.